వెల్కమ్ టు జీఎన్ న్యూస్. ఇక్కడ మనం పుట్టపర్తిలోని ధర్నా చౌక్ లో ఉన్నాము. ఇటువైపు అంగన్వాడీ కేంద్రాలు వాళ్ళు ధర్నా చేస్తుంటే, ఇటువైపు సమగ్ర శిక్ష ఉద్యోగులు ధర్నా చేస్తున్నారు. మీరు చూసుకోవచ్చు, ఆంధ్రప్రదేశ్ ఉత్తమ ఆంధ్రప్రదేశ్ గా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే 3 వర్గాలు, మున్సిపాలిటీ వర్గాలు, అంగన్వాడీ వర్గాలు, సమగ్ర శిక్ష ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విస్తృతంగా ధర్నాలు అనేవి చేస్తున్నారు. దీని వలన ఆంధ్రప్రదేశ్ ఉద్యమ ఆంధ్రప్రదేశ్ గా మారిపోయిందని మనం అనుకోవచ్చు. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు జీఎన్ న్యూస్. ఇక్కడ మనం పుట్టపర్తిలో అంగన్వాడీ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాదాపుగా 3 ప్రాజెక్ట్ వాళ్ళు ధర్మవరం, బత్తలపల్లి, పుట్టపర్తికి సంబంధించిన 3 ప్రాజెక్ట్ వాళ్ళకి సంబంధించిన అంగన్వాడీ వర్కర్స్ అయితే ఇక్కడ ధర్నా చేస్తున్నారు. దాదాపుగా 500 నుంచి 1000 మధ్యలో ఇక్కడ ఉండటం మీరు చూస్తూ ఉన్నారు. సో వీళ్ళ ఎస్మా చట్టం ప్రభుత్వం ప్రవేశపెట్టడం ద్వారా వీళ్ళకి ఎలాంటి నష్టాలు జరగబోతున్నాయి అనేవి సిఐటియు నాయకులతో మరియు అంగన్వాడీ వర్కర్లతో మనం వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాము. నమస్తే అండి. అమ్మ, ఎస్మా చట్టం ప్రయోగించడం వలన మీరు ఎలా స్పందిస్తున్నారు? అదే కాకుండా ఇది ఎస్మా చట్టం జీవో జారీ చేస్తూ 3000 కొరత మీ నెలకు సంబంధించిన 3000 కొరత అనేది మీ శాలరీస్లో కట్ చేశారు. సో దీనిపై మీరు ఎలా స్పందిస్తున్నారు? అండ్ మీ ఫ్యూచర్ ప్లానింగ్స్ ఫర్దర్గా మీరు ధర్నా చేయబోతున్నారా? ధర్నాలు కొనసాగించబోతున్నారా? ఫస్ట్ మీరు శాలరీ గురించి చెప్తానండి. 3000 కోత విధించారు, ఓకే, అది న్యాయమే. మేము ఎప్పుడే కానీ న్యాయపరంగానే ఉంటాం, న్యాయమే. ఎందుకంటే మేము సమ్మె చేస్తున్నాం. మేము సమ్మె చేసి మాకు కోత విధించడం మాకు సమంజసమే. ఎందుకంటే మేము పని చేయని దినాలకు మేము అడగం. పని చేయలేదు కాబట్టి మేము శాలరీ కోత పడింది, అందుకు ఓకే, మేము దానికి ఏం వ్యతిరేకించట్లేదు. కానీ ఎస్మా చట్టాన్ని మాత్రం వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే మేము ప్రభుత్వ ఉద్యోగుల కాదు. ఎందుకంటే మేము మా డిమాండే ఉంది, మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి అని. కానీ మేము ప్రభుత్వ ఉద్యోగులు కాదు. ఈ ఎస్మా చట్టం అనేది ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులకు, అది కూడా ప్రభుత్వ ఉద్యోగులు అంటే అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు కలిగిన నష్టాలు చాలా ఉంటాయి, అలాంటి వాళ్ళకి ఎస్మా చట్టాన్ని ఉపయోగిస్తారు. కానీ ఈ వైఎస్ఆర్ పార్టీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రత్యేకంగా ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ను ఎస్మా చట్టంలోకి చేర్చి అప్పటికప్పుడు జీవో నంబర్ 2లోకి చేర్చి రిలీజ్ చేసేసినాడు. ఏదో పెద్ద సినిమా రిలీజ్ చేసినాడు. కానీ అలా హడావిడిగా రిలీజ్ చేస్తే ఆ ఫిలం అనేది అట్టర్ ఫ్లాప్ అవుతుంది. ఇదే విధంగా ఈ రిలీజ్ చేసిన ఈ అంగన్వాడీల యొక్క ఎస్మా చట్టం యొక్క ఫిలిం కూడా మా అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్, మినీ వర్కర్స్ అట్టర్ ఫ్లాప్ చేస్తాం. అట్టర్ ఫ్లాప్. ఆయన ఏ ఉద్దేశంతో పెట్టాడో అదే విధంగా బాల్ ఎంత ఎగిరి పడితే అంతే వెనక్కి కొట్టినట్టు మేము ఎవ్వరం భయపడం. మీరే చూడండి ఎంత అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు డెడ్ లైన్ అన్నారు, మాకు 8వ తేదీ మీకు నోటీసులు ఇస్తామన్నారు. ఇంకా చాలా చోట్ల నోటీసులు ఇస్తున్నారు, మేమేం భయపడట్లే. అంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ నాయకులు ఎవరైతే ఉన్నారో మీరందరూ దీనికి వెళ్తున్నారా? ఐ మీన్ కోర్టుకి వెళ్ళబోతున్నారా దీనిపై? ఎందుకంటే సడన్ గా మీరు ఎస్మా చట్టాన్ని ప్రయోగించడం మీరు చెప్పారు ఇప్పుడే, దీంట్లో మెర్జ్ చేసేసి సడన్ గా మీరు అసలు గవర్నమెంట్ ఉద్యోగస్తులే కాదు అని మీరు డిమాండ్ చేస్తూ ఉన్నారు, చేర్చండి అని. అలాంటి మీరు కాని వాళ్ళని మీరు చేర్చారు కదా. సో మీరు కోర్టు పరంగా మీరు ఏమైనా ప్రొసీడ్ అవుతున్నారా? లీగల్ గా ఏమైనా ప్రొసీడ్ అవుతున్నారా? మేమైతే సమ్మెకైతే ప్రతిరోజు వెళ్తున్నాము. కానీ మాకు రాష్ట్ర నాయకులకు మేము ఒక జిల్లా స్థాయి నాయకులే, మాకు రాష్ట్ర నాయకులు ఉన్నారు. వాళ్ళు ఏ పిలుపిస్తే ఆ పిలుపు మేరకు మేము అందరము కట్టుబడి ఉంటాము. ఇంకా అక్కడ రాష్ట్రం నుంచి ఏ పిలుపు రాలేదు కాబట్టి ఇంకా ఆలోచన ఏముందనేది నెక్స్ట్ ఫర్దర్గా మీకు తెలియజేస్తాము. ఇప్పుడు ఎస్మా చట్టం ప్రభుత్వం అనేది కొనసాగించింది. ఎస్మా ప్రకారంగా దాన్ని ఉల్లంఘించితే 6 నెలలు జైలు శిక్ష, జరిమానా లేదా డిస్మిస్ లేదా సస్పెన్షన్ వేటు అనేది మీ మీద ప్రభుత్వం అనేది చర్యలు తీసుకోవచ్చు. దీనన్నింటికి మీరు సిద్ధంగానే ఉన్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్మా చట్టమే మాకు లేదు అన్నది మా ఉద్దేశం. మా రాష్ట్ర నాయకులు ఉన్నారు, సిఐటియు నాయకులు ఉన్నారు, మాకు అండగా ఉన్నారన్న ధైర్యం ఉంది. ఒకవేళ ఆయన చట్టం ఉల్లంఘించి మమ్మల్ని నలే చేస్తే అలా వెళ్ళడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మేము ఎక్కడికైనా జైలుకి వేస్తారా వేయండి, మేము సిద్ధంగానే ఉన్నాం, అందరూ పోరాడేకే ఉన్నాం. అవును, మీరు ఇంకా అతిక్రమిస్తే మీరు ప్రభుత్వమే కాపాడే వాళ్ళే మమ్మల్ని మీరు ఈ విధంగా విరుద్ధం చేసి మాకు జైలుకి పంపిస్తామంటే మేము చేయగలమండి? కంపల్సరీగా మేము జైలుకైనా వెళ్తాం. మరి ఈ 6 నెలలలో మీ కార్యక్రమాలు ఎలా ఉండబోతున్నాయి? ప్రముఖంగా మీరు పుట్టపర్తి నుంచి మీరు నాయకత్వం వహిస్తున్నారు కాబట్టి ఈ 3 నెలలు ఎలక్షన్ ముందు 3 నెలలలో మీ పోరాటం ఎలా విస్తృతంగా చేయాలనుకుంటున్నారు? నాకు తెలిసి ఈ ప్రభుత్వం ఉండేదే టైం ఫిబ్రవరి 2 వరకునే వాళ్ళకి టైం ఉంది. ఫిబ్రవరి 2కి ఎలక్షన్ కోడ్ వస్తుంది. ఈయన చూస్తే ఆయన మర్చిపోయినట్టున్నాడు, 6 నెలలు అంటాడు. చూద్దాం నెక్స్ట్ ఫర్దర్గా ఏం జరుగుతుందో చూద్దాం. ఆయనకున్నది 1 నెలే టైం, మాకు ఇంకా ఎల్లకాలం మేము
జీవితాంతం మేము 62,000 వరకు ఉంటాము. కానీ ఆయనకు ఒక్క నెలలో అది ఏం తెలుస్తుంది? మేమే వెనక్కి తిప్పుకొట్టచ్చు, మా సమ్మె ఇంకా ఉధృతం చేస్తాము, ఆపే ప్రసక్తే లేదని కూడా తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఏ పార్టీ మేనిఫెస్టో అనేది రిలీజ్ చేయలేదు. ఒకవేళ ఏదైనా పార్టీ మేనిఫెస్టోలో మీ గురించి మెయిన్గా పెంచుతామని, మీరు చేస్తున్న డిమాండ్లు ఏదైతే ఉన్నాయో అవి నెరవేరుస్తామని ఆ మేనిఫెస్టోలో ప్రకటిస్తే మీరు వాళ్ళకి ఇది ప్రకటిస్తారు, ఐ మీన్ సపోర్ట్ ఇస్తారా వాళ్ళకి? ఇప్పుడే ఒక ప్రభుత్వము వచ్చి చెయ్యి మీద పెట్టి అక్క చెల్లి నీకు తెలంగాణ కన్నా 1000 రూపాయలు వేతనం ఇస్తానని చెప్పేళ్ళినాడు. మరి ఆయన మాట తప్పినాడు. రాజకీయం అంతా ఇంతే, ఏ ప్రభుత్వం వచ్చినా ఇదే చెప్తాది. ఒకవేళ ఆయన మేనిఫెస్టోలో ఇస్తే చూద్దాం అంతే. రాష్ట్రం నుంచి ఏ పిలిపిస్తుందో అదే చేస్తాము. కానీ ప్రభుత్వాల మీద అయితే మాకు నమ్మకం లేదు. ఏదొచ్చినా పెడతారు చెయ్యి అంతే. తర్వాత వాళ్ళు అధికారంలోకి వచ్చి, ఎవరికైనా కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు నిజ స్వరూపాలు తెలుస్తాయి. ఇప్పుడు అందరూ టెంట్ల దగ్గరకు వచ్చి హామీలు ఇస్తారు, తర్వాత ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత చేయరు. కాబట్టి మేము అలాంటి వాటికి సపోర్ట్ అయితే ఏమీ లేదు. మీకు ఏదైనా ప్రతిపక్ష పార్టీలు వచ్చి కానీ హామీలు కానీ సపోర్ట్ కానీ ఇచ్చాయా? ఇచ్చాయి. ప్రతి ఒక్కరూ వస్తూనే ఉన్నారు. వైసీపీ తప్ప ప్రతి ఒక్కరూ వచ్చి మద్దతు ఇస్తున్నారు. వాళ్ళు మీకు అవి చేస్తాం ఇవి చేస్తాం అంటున్నారు. మేము ఓకే, వాళ్ళ మద్దతు ఇస్తే మనం వద్దనకూడదు కదా. ఓకే, మాకు సపోర్ట్గా ఉన్నారు కాబట్టి మేమైతే సముఖంగానే వాళ్ళ మద్దతును కూడా తీసుకుంటున్నాం. ఇప్పుడు మనతో పాటు సమగ్ర శిక్ష ఉద్యోగులు జేఏసీ అధ్యక్షులు మనతో పాటు ఉన్నారు, ఓవి రెడ్డి గారు. అతని మాటల ద్వారా వీళ్ళు ఎలాంటి బాధలు పడుతున్నారు, అదేవిధంగా కొన్ని ప్రశ్నలు అడుగుదాము. నమస్తే అండి. నమస్తే సార్. సార్, నాకు ప్రధానమైన కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు అంటే గత ప్రభుత్వంలో కూడా మీరు టీడీపీ ప్రభుత్వంలో కూడా అనంతపురంలో ధర్నాలు చేశామని అంటున్నారు. దాని తర్వాత ఈ ప్రభుత్వం హామీ ఇచ్చింది అంటున్నారు. ఈ ప్రభుత్వంలో కానీ టీడీపీ ప్రభుత్వంలో కానీ మీ హామీలు అయితే నెరవేరలేదు. మరి ఇంకెవరు, ఏ ప్రభుత్వం వస్తే మీకు హామీ నెరవేరుస్తారని అనుకుంటున్నారు మీరు? సార్, మేము గత 4 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాల నుంచి అనేక ఉద్యమాలు చేస్తున్నాం మా యొక్క న్యాయమైన డిమాండ్ల కోసము. ఇంకా ఒకటి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేస్తున్నాం. అలాగే 2017లో కూడా 7/7/2017 సంవత్సరం కూడా విజయవాడలో పెద్ద ఎత్తున 10,000 మందితో భారీ ర్యాలీ చేసి ఆ రోజు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే ఆ రోజు మొట్టమొదటిసారిగా అన్ని విభాగాల ఉద్యోగులకి ఒక జీవోని తీసుకుని వచ్చి అందరికీ కూడా శాలరీస్ పెంచడం జరిగింది. ఆ తర్వాత దాదాపు ఏ ఒక్క ఉద్యోగం కూడా పెంచుకోకుండా 2019లో కొన్ని విభాగాలకు మాత్రమే పెంచి మిగతా విభాగాలు కూడా ఏమాత్రం ₹1 కూడా పెంచుకోకుండా మమ్మల్ని శ్రమదోపిడికి గురి చేస్తూ మాతో వెట్టిచాకరీ చేయించుకుంటున్నారే కానీ ఏ ఒక్కరు మా యొక్క సంక్షేమానికి కృషి చేసినది లేదు. కనీస వేతనం లేదు సార్. మా దగ్గరికి వచ్చే వాళ్ళు, మేము మండల విద్యాశాఖలో మా వాళ్ళు పనిచేస్తే అక్కడ 1,00,000-1,50,000 తీసుకునే ఉద్యోగులు వస్తారు. వాళ్ళకి మేము సేవ్ చేస్తాము, వాళ్ళకి జీతాలు వేస్తాము, కానీ మాకు జీతాలు వేసేవాళ్ళు లేరు. ఎంతటి ఘోరం అంటే వాళ్ళు అంటారు, ప్రతి ఒక్కరు వస్తారు మా దగ్గరికి, అబ్బా మీరు చేసే పనికి 1,00,000 ఇవ్వచ్చు, 1,50,000 ఇవ్వచ్చు అంటారు. కానీ ప్రభుత్వాలకి మాత్రం ఎక్కడ కూడా మాకు వీళ్ళు కనీస వేతనం ఇవ్వాల, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాల, కనీసం వీళ్ళు చనిపోతే ఏదైనా ఎక్స్గ్రేస్ ఇవ్వాల, గ్రాడ్యుటీ ఇవ్వాలని ఇది కూడా ఎక్కడ కూడా ప్రభుత్వానికి లేదు. దీనిపైనే మేము అనేక రకాలుగా అనేక దఫాలుగా మంత్రులకు, అధికారులకు, అందరికీ, ముఖ్యమంత్రులకు అందరికీ పాదయాత్రలో కూడా నైనా మా ఈ సమస్యలు ఉన్నాయని చెప్తే నేనున్నాను, నేను విన్నాను, మిమ్మల్ని ఖచ్చితంగా మీ యొక్క ఉద్యోగులందరినీ కాంట్రాక్ట్లో ఉన్నారు, నాకు తెలుసు, మీకు నెలల్లో కూడా జీతం రాలేదని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మాతో చేయబట్టుకున్న నడిచి మాట్లాడినారు. కానీ ఇప్పటికి కూడా మాకు కాంట్రాక్ట్ విధానంలో ఉన్న రెగ్యులర్ అనేది లేదు, కనీస వేతనం లేదు. ఇంకో ప్రశ్న ఉందండి. ఈపీఎఫ్, ఈఎస్ఐ అనేది ప్రైవేట్ కంపెనీస్ వేటికైనా వస్తున్నాయి, కానీ మీకు వస్తున్నాయా? అంటే గవర్నమెంట్ కింద పనిచేస్తున్నారు కాబట్టి, కాంట్రాక్ట్ వర్క్ పనిచేస్తున్నారు కాబట్టి మీకు ఈపీఎఫ్, ఈఎస్ఐలు దొరుకుతున్నాయా? ఒక 10 మంది కంపెనీలో పనిచేస్తే ఆ యొక్క కంపెనీ ఉద్యోగులందరికీ కూడా పిఎఫ్, ఈఎస్ఐ అన్నీ కూడా సౌకర్యాలు కల్పిస్తాము. ఇన్ని వేల మంది పనిచేసేటువంటి విద్యాశాఖలో, అతి ముఖ్యమైనటువంటి విద్యాశాఖలో పనిచేసే ఏ ఒక్క ఉద్యోగి కూడా కానీ ఇది ఈఎస్ఐ కానీ పిఎఫ్ కానీ ఏ ఒక్క సౌకర్యం కూడా లేదు. అసలు మనుషులే కూడా వాళ్ళని గుర్తించలేదు. వీళ్ళు బతుకున్నారా సచ్చినారనే విషయం కూడా ప్రభుత్వాలకు తెలియలేదు సార్. ఈ 4.5 సంవత్సరాల కాలంలో మీకు కరెక్ట్ టైంలో జీతాలు పడుతున్నాయా? గతంలో చెప్పినట్టు మేము ఒక అధికారి చెప్పాడు, మీరు జీతం తీసుకున్న తర్వాతే నేను జీతం తీసుకుంటానని చెప్పేసి మేము అదంతా కూడా బాగా నమ్మేసి అనుకున్నాము. ఇప్పుడు 8 నెలలుగా అవుతుంది. 4 నెలలు, 3 నెలలు, 2 నెలల నుంచి అసలు జీతాలే లేదు. మాకు అసలు జీతం ఇవ్వలేదు. మేము జీతాలు పెంచండి, మాకు కనీస వేతనం ఇవ్వండి అంటే ఉన్న జీతం కూడా పనిచేసిన కాలానికి కూడా జీతం ఇచ్చే పరిస్థితి లేదు. అవునండి. మీకు మెడికల్ లీవ్లు కూడా లేవా? అంటే క్యాజువల్ లీవ్స్తో పాటు మెడికల్ లీవ్లు లేవా మీకు?
మెడికల్ లీవ్ అంట, నువ్వు చచ్చిపోయినా కూడా ఏంది లేదు, కనీసము నువ్వు 6 నెలలు యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో పడిపోతే 6 నెలలు జీతము లేదు. వాడు అప్పుల పాలు చేసి మా యొక్క ఉద్యోగం అప్పుల పాలు చేసి నాశనం అయిపోతాను, జీతం అయిపోతుంది. ఇక్కడ జీతము లేక అక్కడ వైద్యం కోసం అప్పులు చేసి నాశనం అయిపోతున్నాం తప్ప మెడికల్ లీవ్ లేదండి. కనీసం మాతో పాటు పనిచేసే ఉద్యోగులందరికీ ఉంటుంది, ఎదురుగుండే మాకు మెడికల్ లీవ్ లేదు. కనీసం పిల్లవాడిని ఎత్తుకునేకి చైల్డ్ కేర్ లీవ్ లేదు. అదే మా పక్క ఉద్యోగికి చైల్డ్ కేర్ లీవ్ వస్తుంది. ఎందుకండి మనుషుల్ని వేరువేరుగా చూస్తున్నారు మీరు? ప్రభుత్వం మనుషులంతా కూడా ఒక్కటే కదా. ఇది ఆలోచించండి. ప్రభుత్వాలు ఎన్ని ఏళ్ళు కావాలండి? సంక్షేమ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెడుతున్నాయో ఆ సంక్షేమ పథకాలు మీకు అందుతున్నాయా? 10,000 ఇస్తేనే మేము కోటీశ్వరులు అంట, 10,000 జీతం వస్తేనే అంత కోటీశ్వరులే అంట. అందుకనే ప్రభుత్వం ఏం చేస్తుందంటే 10,000 ప్రభుత్వం నుంచి ఎవరు అకౌంట్లో ఇవ్వండి వాళ్ళకి ఒక్క సంక్షేమ పథకం కూడా లేదు. నువ్వు అమ్మఒడి లేదు, నాన్నఒడి లేదు, తర్వాత రైతు భరోసా లేదు, ఏది కూడా లేదు. 10,000 వస్తే అయిపోయినట్ట, మీరు మనం పెద్ద ఉద్యోగస్తులు అని చెప్పేసి ప్రభుత్వం గుర్తిస్తాను. చూశారు కదా అమ్మ ఒడి, ఐ మీన్ ఈ రిపీట్ అగైన్, చూశారు కదా ఈ సంక్షేమ పథకాలు ఇటువైపు అంగన్వాడీ కేంద్రాలకి, ఇటువైపు సమగ్ర శిక్ష యోధులకి ఎవరికి అందట్లేదు. అదేవిధంగా మున్సిపాలిటీ వాళ్ళకి ఎక్కువ మంది మిడిల్ క్లాస్ అండ్ పూర్గా చాలా మంది పేదవాళ్ళు ఈ ఉద్యోగాలే చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళే అనర్హులు అన్నప్పుడు ఎవరికి ఇస్తున్నారు ఈ పథకాలు అనేవి ఒకసారి మనం ఆలోచించుకోవాలి. అంటే ఈ రిపీట్ అగైన్, ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వం ఏదైతే ఉన్నాయో ఇచ్చిన ప్రభుత్వాన్ని ప్రమోట్ చేసుకునేలే కానీ ఉన్న సమస్యల్ని ఇది పట్టించుకోవటం మానేసింది అన్నమాట. సో ఇప్పటికైనా చూసారా, ప్రభుత్వం అంత ఇదైపోతున్న సమయం అయిపోతున్న సమయంలోనే ఈ మొత్తం వీళ్ళ ధర్నాలు చేయడం మొదలుపెట్టారు. వీళ్ళ ధర్నాలు చేయడం వెనకాల ఒక బలమైన కారణాలే ఉన్నాయి. సో వీళ్ళని ఇప్పటికైనా వీళ్ళ డిమాండ్లను రాబోయే ప్రభుత్వం ఏదైనా రిపీట్ అగైన్ రాబోయే ప్రభుత్వం ఏదున్నా ఇప్పటికైనా వీళ్ళ ప్రధానమైన డిమాండ్లను స్వీకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది G9 న్యూస్. కెమెరామెన్ బాషాతో ఫజల్ షేక్. చూశారు కదా, ఆంధ్రప్రదేశ్ ఉద్యమ ఆంధ్రప్రదేశ్గా మారటానికి కారణం ప్రెజెంట్ గవర్నమెంటే అని అంటున్నారు ఇక్కడి కార్మికులు. ఎందుకంటే ఇక్కడ అంగన్వాడీ వర్కర్లను చూసుకున్నా, మీరు ఇటువైపు సమగ్ర శిక్ష వర్కర్లను చూసుకున్నా, లేదా మున్సిపాలిటీ వర్కర్లను చూసుకున్నా ఎక్కువ శాతం తక్కువ కులాల నుండి మరియు చాలా పేదవర్గం నుంచే వస్తూ ఉంటారన్నమాట. సో వీళ్ళే సంక్షేమ పథకాలకి కానీ గవర్నమెంట్ ప్రవేశించబెట్టే పథకాలకు కానీ అనర్హులు అని అంటే ఇంకెవరికి ఇస్తుంది ఈ సంక్షేమ పథకాలు గవర్నమెంట్ అనేది G9 న్యూస్ ప్రధానంగా ప్రశ్నిస్తుంది. సరే, సంక్షేమ పథకాలు అనేది అందించట్లేదు వీళ్ళకి, మరి వీళ్ళకి కావాల్సిన డిమాండ్లైనా నెరవేర్చాలి కదా. అది కూడా ప్రతిపక్షంలో ఉన్న గవర్నమెంట్, ప్రతిపక్షంలో ఎప్పుడైతే వైసీపీ గవర్నమెంట్ ఉందో అప్పుడు వీళ్ళకి ఇచ్చిన హామీలే కోసమే వీళ్ళు పోరాడుతున్నారని అంటున్నారు. మరి ఆ హామీలు ఎందుకు నెరవేర్చడం లేదు అనేవి అంతు చిక్కని ప్రశ్నలుగా వీళ్ళకి మిగిలిపోయినాయి. సో ఇప్పటికైనా అధికారులు స్పందించాలి. రాబోయే ప్రభుత్వం ఏదైతే ఉన్నాయో ఇచ్చిన హామీలు వాళ్ళ ప్రభుత్వ హయాంలో తీర్చాలని G9 న్యూస్ కోరుకుంటుంది. కెమెరామెన్ బాషాతో ఫజల్ షేక్.